హలో గాయస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. కొన్ని రోజుల క్రితం మహమ్మద్ అమీర్ అనేటువంటి ఒక పాకిస్తానీ మాజీ బౌలర్ ఇండియా సెమీఫైనల్కి వెళ్ళదు అన్నాడంట. దానికి తగిన జవాబు సంజు శాంసన్ ఇచ్చేశాడు. ఇప్పుడు ఇండియా సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో ఎవరి బలాలు ఎలా ఉన్నాయి, వాటి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకోండి. అయితే ఇది కేవలం ఒక సెమీఫైనల్ మాత్రమే కాదు. గుర్తుందా, 2022లో సరిగ్గా ఇదే స్టేజ్లో ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఎలా ఓడిపోయిందో. ఆ గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అందుకే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఒక్కటే, ఇది ప్రతీకారమా లేకపోతే సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? సౌత్ ఆఫ్రికా ఓటమి తర్వాత మనలో ఉన్నటువంటి బలహీనతలు మనకి తెలిసొచ్చాయి. అయితే ఆ బలహీనతలన్నింటినీ కూడా సంజు శాంసన్ వెస్టిండీస్ మ్యాచ్తో అధిగమించాడు. అయితే ఇదొక కొత్త శక్తి మన భారతదేశానికి. ఇప్పుడు నెక్స్ట్ జరగబో మ్యాచ్లో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా ఆడుతారు, మన బలహీనతల్ని ఓవర్కమ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అభిషేక్ శర్మ గురించి ఆ మ్యాచ్ తర్వాత మనం మాట్లాడుకుందాం. సరే, ఈ మ్యాచ్ ఫలితాన్ని ఏ విషయాలు డిసైడ్ చేస్తాయో ఒక్కొక్కటిగా చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈ పెద్ద పోరు ఎక్కడ జరుగుతుందో చూద్దాం. మనం ముంబై, యుద్ధభూమి. ఎందుకంటే క్రికెట్లో గ్రౌండ్ ఒక్కోసారి మొత్తం గేమ్నే మార్చేస్తుంది. ఈ మహాసంగ్రామానికి వేదిక ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియం. సరే, ఇంతకీ ఈ గ్రౌండ్ స్పెషాలిటీ ఏంటి? వాంఖడే గురించి చెప్పాలంటే ఇది పక్కా బ్యాట్స్మెన్ ప్యారడైజ్. బౌండరీలు చాలా చిన్నవి, సో పవర్ హిట్టర్లకు ఇక పండగే. కానీ ఇదే గ్రౌండ్ సెమీఫైనల్ లాంటి హై ప్రెషర్ మ్యాచ్లో ప్లేయర్స్కి అసలైన టెస్ట్ పెడుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ స్పిన్నర్లకు పెద్దగా హెల్ప్ ఉండదు. అది ఖచ్చితంగా రెండు టీమ్స్ బౌలింగ్ ప్లాన్స్ను మార్చేస్తుంది. అంటే ఈ గ్రౌండ్లో 180 నుంచి 200+ స్కోర్ అనేది చాలా కామన్. ఇంకో విషయం, ఇక్కడ ఎక్కువగా చేజింగ్ చేసే టీమ్సే గెలుస్తాయి. సో టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ అన్నమాట. ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఎవరు బాగా దరువేస్తారో కామెంట్ చేయండి. అభిషేక్ శర్మ, లేకపోతే సంజు శాంసన్, లేకపోతే తిలక్ వర్మనా, లేకపోతే శివం దూబేనా, హార్దిక్ పాండ్యానా, ఎవరో చెప్పండి. సరే, గ్రౌండ్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. ఈ రెండు పెద్ద టీమ్సు బలాబలాలేంటో ఒకసారి చూద్దాం. ఇది చూస్తే తేడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు ఇండియా ఫుల్ ఫామ్లో ఉంది, బ్యాటింగ్ లైనప్ అయితే ఫైర్ మీద ఉంది. మరోవైపు ఇంగ్లాండ్, వీళ్లకు నాకౌట్ మ్యాచ్లు, అందులో ఉండే ప్రెషర్ కొత్తేమీ కాదు, వాళ్లకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, ఈ టేబుల్లో ఇంకాస్త డీప్గా చూద్దాం. బ్యాటింగ్ ఇండియాది ఎక్స్ప్లోజివ్ లైనప్, ఇంగ్లాండ్ది ఎక్స్పీరియన్స్తో కూడిన క్వాలిటీ. ఇక బౌలింగ్ విషయానికొస్తే మన దగ్గర బుమ్రా ప్రెసిషన్, చక్రవర్తి మిస్టరీ ఉన్నాయి. ఇంగ్లాండ్దేమో చాలా బ్యాలెన్స్డ్గా ఉండే అటాక్, కానీ ఫీల్డింగ్ దగ్గరే అసలు సమస్య. ఇక్కడ ఇండియా కొంచెం వీక్గా కనిపిస్తోంది. ఇక ఫామ్ గురించి చెప్పాలంటే ఇండియా ఇప్పటిదాకా ఓడిపోలేదు, కానీ ఇంగ్లాండ్ ప్రెషర్ను ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలిసిన టీం. ఇండియా బ్యాటింగ్ ఎంత డేంజరసో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు, 196. అది T20 ప్రపంచకప్లో చేజింగ్ చేసి గెలవడమంటే మామూలు విషయం కాదు. ఎంత పెద్ద టార్గెట్ అయినా మేం చేస్ చేయగలమనే కాన్ఫిడెన్స్ వాళ్లకిదిచ్చింది. ఆ మెగా చేజ్లో అసలు హీరో సంజు శాంసన్. వెస్టిండీస్పై ఆడిన ఆ 97 నాటౌట్ ఇన్నింగ్స్ సంజు శాంసన్ ప్రెషర్ సిచ్యువేషన్స్లో ఎంత కూల్గా ఆడగలడో పర్ఫెక్ట్గా చూపించింది. సరే, ఇక బౌలింగ్ వైపొస్తే వరుణ్ చక్రవర్తి. ఇతను ఇండియాకు ఒక సీక్రెట్ వెపన్ లాంటోడు. ఈ టోర్నమెంట్లో ఆల్రెడీ 11 వికెట్లు తీశాడు. తన మిస్టరీ స్పిన్తో ఎప్పుడైనా సరే గేమ్ను ఒక్కసారిగా మనవైపు తిప్పేయగాడో. కానీ ఇంగ్లాండ్ను అస్సలు తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్ల దగ్గర కూడా హ్యారీ బ్రూక్, విల్ జాక్స్ లాంటి డేంజరస్ బ్యాటర్లు ఉన్నారు. వీళ్ళు సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ను మార్చేయగలరు. ముఖ్యంగా పెద్ద మ్యాచ్ల ప్రెషర్లో ఎలా ఆడాలో వాళ్లకు బాగా తెలుసు. సరే, బలాలు బలహీనతలు చూశాం. కానీ కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న విషయాలే మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాయి. అవేంటో, ఆ గేమ్ చేంజింగ్ ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇన్ని బలాలున్నా అసలు గేమ్ ఎక్కడ దెబ్బ కొట్టొచ్చు, ఏ టీం ఎక్కడ తప్పు చేసే అవకాశముంది? ఇండియా విషయానికొస్తే
ఒకే ఒక్క పెద్ద సమస్య, అది వాళ్ళ ఫీల్డింగ్. చాలా కాలంగా ఇదే వాళ్ళని ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి పెద్ద మ్యాచ్లో ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నంబర్ చూడండి ఒకసారి. యావరేజ్గా ప్రతి మ్యాచ్లో 3-4 క్యాచ్లు డ్రాప్ చేస్తున్నారు. సెమీఫైనల్ లాంటి మ్యాచ్లో ఒక్క క్యాచ్ వదిలేసినా అది వరల్డ్ కప్ని వదిలేసినట్టవుతుంది. సో ఈ మ్యాచ్లో గెలుపోటములను 3 మినీ బ్యాటిల్స్ డిసైడ్ చేస్తాయి. ఫస్ట్, డెత్ ఓవర్లలో బుమ్రా వర్సెస్ ఇంగ్లాండ్ ఫినిషర్స్. సెకండ్, ఇంగ్లాండ్ పవర్ హిట్టర్లకు చక్రవర్తి ఎలా బ్రేక్ వేస్తాడు. అండ్ థర్డ్, ఇంగ్లాండ్ టీం తమ బేసిక్స్ మీద ఎంత ఫోకస్గా ఉంటుంది. ఈ చిన్న చిన్న యుద్ధాల్లో ఎవరు గెలిస్తే వాళ్లే ఫైనల్కు వెళ్తారు. సరే, ఇదంతా చూశాక ఫైనల్గా మన అంచనా ఏంటి? ఈ పెద్ద ఫైట్లో ఎవరికెడ్జుంది? కానీ ఆగండి, ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. మహమ్మద్ అమీర్ ఏమంటున్నాడంటే, ఇండియా ఒక టీంగా మంచి క్రికెట్ ఆడట్లేదు, వాళ్ళు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ల మీద డిపెండ్ అవుతున్నారు అని. ఇది నిజమైతే గనక ఒక నాకౌట్ మ్యాచ్లో ఇది చాలా పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది. మొత్తానికి ఈ చార్ట్ చూస్తే మనకొక ఐడియా వస్తుంది. హోమ్ అడ్వాంటేజ్, ప్రస్తుత ఫామ్ వల్ల ఇండియాకు ఒక 55% ఛాన్స్ ఉంది. కానీ ఇంగ్లాండ్ కూడా ఏమీ తక్కువ కాదు. 45%తో వాళ్లు కూడా చాలా దగ్గరగా ఉన్నారు. అంటే పోరు మాత్రం నువ్వా నేనా అన్నట్టే ఉంటుంది. కానీ చివరిగా ఒక్క మాట, ఒక నాకౌట్ మ్యాచ్లో ఈ అంచనాలకు, ఈ నంబర్లకు అసలు విలువుంటుందా? ఎందుకంటే ఆ రోజు ఆ ప్రెషర్లో ఎవరు నిలబడతారో వాళ్లదే కదా గెలుపు. బహుశా టీ20 క్రికెట్లో ఉండే అసలైన మజా, ఆ థ్రిల్ ఇదేనేమో. ఇది ఇప్పటికీ ఫైనల్గా ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలుస్తుందా, ఇండియా గెలుస్తుందా? కామెంట్ చేయండి.